కార్తీక మహాపురాణము 28వ అధ్యాయము. విష్ణు చక్రాన్ని చూసి మహారాజు ఇలా అన్నారు. ఆగు, ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమంటే నన్ను చంపు. ఈ దుర్వాసును వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మము గాని యాచన చేయడం ధర్మము కాదు. విష్ణాయుధానువైన నీవు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసును వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడి అంబరీషుని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది. అంబరీష, నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మధుమత్తులైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలేలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తెరిచి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తినైన ఈ దుర్వాసుడు ఇప్పుడెలా దిక్కులేని దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకార కారణమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకో. ఈ మాటలతో అంబరీషుడు కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నా దైవమైన హరి ఆయుధాను అని చెప్పి ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవబ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారచ గాథాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడువై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శను యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని శాస్త్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసము చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుణ్ణి వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారము చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా వినినా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. 28వ అధ్యాయము సమాప్తము. మిగతా కథని 29వ అధ్యాయంలో వినండి.